మా ఫాదర్ వచ్చి ఫార్మర్ అండి, మదర్ వచ్చి హౌస్ వైఫ్. లైక్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. కానీ ఈ కోవిడ్ టైంలో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇట్లా కోడింగ్ మీద వాటి మీద. సరే అని ఇంకా చూశాను ఇట్లా ఓడిన్ స్కూల్ అని. సో ఓడిన్ స్కూల్ చూశాను, అన్ని వాళ్ళ బ్రోషర్ అంతా చదివాను. నాకు నచ్చింది కొంచెం. లైక్ నాకు నచ్చింది ఏంటంటే 1.5 years ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందని చెప్పారు దాంట్లో. సో అది నచ్చి జాయిన్ అయ్యాను నేను దాంట్లో. ఓడిన్ స్కూల్లో అయితే నాకు సపోర్ట్ నచ్చిందండి నిజంగా. నాకు ఆ రెస్పాన్స్ నచ్చింది. లైక్ నేను మెయిల్ చేసామండి నార్మల్, నాకేమైనా ఇష్యూస్ ఉన్నా, లైక్ అది టెక్నికల్గా కానీ లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అట్లా మెయిల్ చేస్తే నాకు రెస్పాన్స్ వచ్చేది. సో అదైతే నాకు బాగా నచ్చింది, సపోర్ట్ బాగా నచ్చింది. హాయ్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్ పాడ్కాస్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు. ఎలా ఉన్నారు మీరు? థ్యాంక్ యూ అండి, నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ యూ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫర్ అస్. అంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో దీని గురించి కొంచెం చెప్పండి. ఓకే అండి, నా పేరు సందీప్. లైక్ మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. లైక్ మా ఫాదర్ వచ్చి ఫార్మర్ అండి, మదర్ వచ్చి హౌస్ వైఫ్. నాకు ఇద్దరు సిబ్లింగ్స్, ఒక బ్రదర్ అండ్ సిస్టర్. లైక్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ. కానీ ఈ కోవిడ్ టైంలో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇట్లా కోడింగ్ మీద వాటి మీద. సో అట్లా కొంచెం నేర్చుకున్నాను కోడింగ్. దెన్ డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత నేను పర్సనల్గా నేర్చుకున్నాను. దెన్ ట్రై చేశాను జాబ్స్కి, నాకు ఎక్కడ రాలేదు జాబ్స్. సరే అని ఇంకా చూశాను ఇట్లా ఓడిన్ స్కూల్ అని. సో ఓడిన్ స్కూల్ చూశాను, అన్ని వాళ్ళ బ్రోషర్ అంతా చదివాను. నాకు నచ్చింది కొంచెం. లైక్ నాకు నచ్చింది ఏంటంటే 1.5 years ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందని చెప్పారు దాంట్లో. సో అది నచ్చి జాయిన్ అయ్యాను నేను దాంట్లో. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? మీ రోల్ ఏంటి? ఎక్స్క్రీనో బిజినెస్ సొల్యూషన్స్ అండి, అది ఢిల్లీ కంపెనీ. నా రోల్ వచ్చి డేటా సైంటిస్ట్ ఇంటర్న్. ఓకే ఓకే, గ్రేట్. సో హౌ వాజ్ యువర్ ఇంటర్వ్యూ ప్రాసెస్? మీ ఇంటర్వ్యూ ఎలా ఉండింది? వాజ్ ఇట్ హార్డ్, ఈజీగా ఉన్నాయా క్వశ్చన్స్, లేకపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ రౌండ్స్ అయ్యాయి? మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు మీ ఇంటర్వ్యూ? ఓకే, యాక్చువల్లీ ఇంటర్వ్యూకి 4 rounds జరిగాయండి. నార్మల్ది ఫస్ట్ రౌండ్ వచ్చి నార్మల్ స్క్రీనింగ్ రౌండ్, బేసిక్ ఇంట్రో అవన్నీ. సెకండ్ వచ్చి టెక్నికల్ ఇంటర్వ్యూ, నార్మల్ ఏఐ మీద, ఎంఎల్ మీద అడిగారు, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అండ్ పైథాన్ మీద. అండ్ సెకండ్ కూడా ఇంకో టెక్నికల్ రౌండ్ జరిగింది. 2 టెక్నికల్ రౌండ్స్ జరిగాయి. దాంట్లో కూడా సేమ్, అంటే లాస్ట్ టైం కంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఫైనల్గా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయింది, 4th one. ఓకే ఓకే, సో మీరు ఎలా డిఫరెంట్ గా ప్రిపేర్ అయ్యారు? అందరూ ఇంటర్వ్యూకి వెళ్తారు కానీ కొందరికే జాబ్ వస్తుంది. సో హౌ వాజ్ యువర్ ప్రిపరేషన్ డిఫరెంట్? మీరు ఏది డిఫరెంట్ గా చేశారు? లైక్ నేను ఓడిన్ స్కూల్ ఫాలో అయ్యాను యాక్చువల్లీ. దాంట్లో బోనస్ కంటెంట్ అని ఉంటుంది, అది ఫాలో అయ్యాను. అండ్ వాళ్ళ యూట్యూబ్లో కూడా చూసాను నేను చాలా. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇట్లా అవన్నీ చూసి మొత్తం ఓన్లీ ఆ లైవ్ క్లాసెస్ మీదే డిపెండ్ అవ్వకుండా మిగతావి కూడా చదువుకుంటూ అట్లా ప్రిపేర్ అయ్యాను నేను. సో అలా నాకు ఈజీ అయింది ఇంటర్వ్యూ. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ నాకు ఈజీగా క్యాచ్ చేసి ఆన్సర్ చేయగలిగాను నేను. సో హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఓడిన్ స్కూల్? ఓడిన్ స్కూల్ తో మీ జర్నీ ఎలా ఉండింది? మీకు ఏ పార్ట్ నచ్చింది ఓడిన్ స్కూల్? ఓడిన్ స్కూల్లో అయితే నాకు సపోర్ట్ నచ్చిందండి నిజంగా. నాకు ఆ రెస్పాన్స్ నచ్చింది. లైక్ నేను మెయిల్ చేసామండి నార్మల్, నాకేమైనా ఇష్యూస్ ఉన్నా, లైక్ అది టెక్నికల్గా కానీ లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అట్లా మెయిల్ చేస్తే నాకు రెస్పాన్స్ వచ్చేది. సో అదైతే నాకు బాగా నచ్చింది, సపోర్ట్ బాగా నచ్చింది. అండ్ ఆల్సో వాళ్ళ టీచింగ్ మెథడ్స్ అవి కూడా నచ్చాయి నాకు బాగా. ఇన్స్ట్రక్టర్స్ తో మీ రిలేషన్షిప్ ఎలా ఉండింది? వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, మీకు ఎలా అర్థమయ్యేది? ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు? లైక్ ఇన్స్ట్రక్టర్స్, మనం నార్మల్గా మిడిల్ ఆఫ్ ద క్లాస్లో కూడా మనం ఇష్యూస్ రేస్ చేసి అడగొచ్చు. అండ్ ఆల్సో మనకి డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి నార్మల్గా. వెనస్డే ఎప్పుడో ఉంటాయి ఈవినింగ్ టైంలో. మనం జాయిన్ అయ్యి అక్కడ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, సో మాక్ ఇంటర్వ్యూస్ మీకు ఎలా హెల్ప్ చేశాయి ఓడిన్ స్కూల్లో?
లైక్ మాక్ ఇంటర్వ్యూస్ లైక్ మన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేదానికి బాగా యూస్ అయింది. అంటే నార్మల్గా అందరికీ ఆన్సర్స్ తెలిసి ఉంటాయి క్వశ్చన్స్కి, బట్ ఆ టైంకి టెన్షన్ వల్లనో దేని వల్లనో మర్చిపోతారు. లైక్ ఈ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ఏంటంటే మన కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయ్యి లైక్ ఆ టైంలో కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతాం ఇంటర్వ్యూని. రైట్. సో నైస్ నోయింగ్ దాట్. సో ఓవరాల్ గా మీకు ఏ పార్ట్ యునో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అని అనిపించింది ఓడెన్ స్కూల్లో? ఫర్ ఎగ్జాంపుల్, కొందరు నాకు మాక్ ఇంటర్వ్యూస్ వల్ల అక్కడ నేను క్వశ్చన్స్, నాకు ఇంటర్వ్యూ ఫియర్ ఉండింది, నేను ఆన్సర్ చేయలేకపోయాను అని కొందరు అంటారు. కొందరేమో క్లాస్ మధ్యలో డౌట్స్ అడగడం షై అనిపిస్తుంది, అందుకే నేను అడగలేకపోయే వాళ్ళని బయట అని కొందరు అంటారు. సో మీకు స్పెసిఫిక్ గా ఏ పార్ట్ అయితే చాలా హెల్ప్ అయింది జాబ్ రావడం? యాక్చువల్లీ నాకు తెలిసి గైడెన్సే అండి. ఐ మీన్ స్టెప్ బై స్టెప్ లైక్ ఇవి నేర్చుకోవాలి అట్లా, లైక్ అన్నెసరీ థింగ్స్ ఎక్స్ట్రా నేర్చుకోకుండా మనకి ఏది అవసరమో అది వరకే నేర్చుకునేటట్లు అది నచ్చింది నాకు. ఇప్పుడు మనకి పవర్ బిఐ క్లాసెస్ కానీ వీటిల్లో కూడా నీకు మరీ ఎక్స్ట్రా ఏముండదు. ఏది ఇంపార్టెంట్ లేదా ఇండస్ట్రీకి ఏది అవసరమో ఆ స్కిల్సే నేర్పిస్తున్నారు. సో అది నచ్చింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ మీకు మా ఓడెన్ స్కూల్ తో ఎక్స్పీరియన్స్ బాగుంది అని. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ లాస్ట్ క్వశ్చన్. ఒకవేళ మీరు ఒక అడ్వైస్ ఇవ్వగలిగితే మా ఓడెన్ స్టూడెంట్స్ కి ఆర్ ఓడెన్ గ్రాడ్స్ కి, ఆ అడ్వైస్ ఏంటి? అంటే ఓన్లీ వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్ చెప్పేది దాని మీద డిపెండ్ అవ్వకుండా మీరు కూడా కొంచెం, ఐ మీన్ మీరంటే స్టూడెంట్స్ కూడా కొంచెం సొంతగా వెతకాలి. ఐ మీన్ మనం వెతికి ఆన్సర్స్ ఫైండ్ చేస్తే బాగా గుర్తుంటుంది. వేరే వాళ్ళు చెప్పి వినేదానికన్నా మనం కూడా దాన్ని చూసి తెలుసుకుంటే బాగా గుర్తుంటుంది. అది నేను ఇచ్చే అడ్వైస్. ఎంతైనా కొంతవరకు ఎవరైనా పుష్ చేయగలుగుతారు, మిగతా ఎఫర్ట్ మనం పెట్టాలి. అబ్సల్యూట్లీ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్, ఇట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ. మీ టైం ఇచ్చినందుకు వీఆర్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి.